హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలా వరకు కొత్తగా ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళైనా లేదా ఐటీలో ఉండి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలా. సార్ నేను ఐటీలో ఉన్నాను కానీ నాకు గ్రోత్ అనేటువంటిది లేదు. ప్యాకేజ్ అనేటువంటిది తక్కువగా ఉంది. మంచి ప్యాకేజ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అండ్ ఐటీలో కూడా మళ్ళీ ఏంటి అంటే నాకు ఈ స్క్రిప్టింగ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటి పెద్దగా నాకు రావు. నేను స్క్రిప్టింగ్ అనేటువంటిది నాకు రాదు. నేను స్క్రిప్టింగ్ రాకపోయినా కూడా నార్మల్ ఏదైతే ఐటీలో చేస్తున్నాను కానీ ఇక్కడ ఐటీలో డెవలపర్గా సెట్ కావాలనుకుంటున్నాను కానీ స్క్రిప్టింగ్ మీద భయం ఉంది అనేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా పర్లేదు, లేదా కొత్తగా ఐటీలోకి వచ్చేసి నేను ఐటీలో ఒక మంచి ప్యాకేజ్ అనేటువంటి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటి చేయాలి అనుకున్న వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఈరోజు చెప్పబోయేటువంటి కంటెంట్ అనేటువంటిది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మార్కెట్లో చూస్తున్నాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేటువంటిది ఉన్నాయి. సర్వీస్ నవే కాకుండా సేల్స్ ఫోర్స్ కానీ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వచ్చేసి జీరా అని డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, ఓకే. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఏంటి అంటే ఏం నేర్చుకోవాలి నేను? ఫస్ట్ నేను ఏది నేర్చుకుంటే నాకు క్లారిటీ ఉంటుంది, నిజంగా ఒక ఫ్యూచర్ అనేటువంటిది ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా ఉంది అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఎవరైనా ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఎంక్వైరీ చేసేది అదే, అవునా కదా? ఈవెన్ ఐటీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి ప్లాట్ఫామ్ వెతుక్కోవాలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సెర్చింగ్ చేస్తూ ఉంటారు. సరే, ఓకే, అదంతా కరెక్టే. అయితే ఏదైతే మనకు సర్వీస్ నవ్ అనేటువంటిది ఎలా ఉంది, నిజంగా ఐటీలోకి కొత్తగా వచ్చిన తర్వాత సర్వీస్ నవ్ నేర్చుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుందా లేదా, సర్వీస్ నవ్లో కూడా ఒక మంచి ప్యాకేజెస్ అనేటువంటిది ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఈ సాటర్డే రోజు నేను ఒక డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది పెడుతున్నాను, అంటే డెమో పెడుతున్నాను. ఆ లైవ్ డెమోలో అటెండ్ అయిపోయి ఏంటంటే అసలు సర్వీస్ నవ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది నిజంగా సర్వీస్ నవ్ అనేటువంటిది కనుక మనం నేర్చుకుంటే దీనిలో కోడింగ్ పార్ట్ ఎలా ఉంటుంది, మనకు కోడింగ్ అనేటువంటి రాకుండా, అంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది రాకుండా నేను కోడింగ్ అనేటువంటి చేయవచ్చా, ఒకవేళ చేశాననుకోండి ఎంతవరకు నేను సస్టైన్ కాగలుగుతాను. దీనిలో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అనేటువంటిది ఏముంటాయి. సపోజ్ సర్వీస్ నవ్లోకి ఎంటర్ అయ్యాను. కొంతమంది ఏమనుకుంటారు అంటే సార్ సర్వీస్ నవ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను, బాగానే ఉంది. నేర్చుకున్న తర్వాత ఫర్దర్గా ఒక 5 years కంప్లీట్ కాగానే నేను వేరే ప్లాట్ఫామ్ నేర్చుకోవాలా, ఎందుకంటే దీనిలో నేర్చుకోవాల్సింది ఏముండదు, ఇంకా ఇంతే అన్నారనుకోండి. ఇక్కడి వరకు అయిపోయింది, ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇంతే అన్నారనుకోండి. అప్పుడు కూడా మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలా అంటే అటువంటి క్లారిటీ ఇవ్వడానికి, అంటే అసలు ఏంటి సర్వీస్ నవ్ అంటే ఏంటి, దీనిలో ఏ మాడ్యూల్స్ అనేటువంటివి ఉంటాయి, మనం ఏది నేర్చుకుంటే మన ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కొత్తగా ఏఐ టెక్నాలజీ వచ్చేసి చాలామంది ఈ భయం కూడా పడుతున్నారండి. ఏంటి అంటే ఏఐ టెక్నాలజీ వచ్చేసింది కదా సార్, నిజంగా ఏఐని ఇక్కడ సర్వీస్ను రీప్లేస్ చేసిందా, నిజంగా ఏఐ వచ్చేసి ఏంటంటే మన సర్వీస్ మీద జాబ్స్ తగ్గిపోయా అనేటువంటి డౌట్ కూడా చాలామంది పడుతున్నారు. ఆ డౌట్ను కూడా నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ సాటర్డే రోజు డెమో అనేటువంటి పెట్టడం జరిగింది. ఈ లైవ్ డెమోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఇస్తాను అసలు సర్వీస్ నవ్ అనేటువంటిది ఏంటి, ఎందుకు సర్వీస్ నవ్ నేర్చుకోవాలి, సర్వీస్ నవ్ అనేటువంటిది మన డే టు డే లైఫ్ లోపల ఎక్కడ యూజ్ అవుతుంది, సర్వీస్ నవ్ నేర్చుకోవడం ద్వారా ఎటువంటి జాబ్స్ అనేటువంటిది కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి, ఎంతెంత ప్యాకేజెస్ అనేటువంటి ఇస్తున్నాయి. నిజంగా ఫ్రెషర్స్ కానీ లేదంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్యాకేజెస్ కానీ ఎలా ఉంటున్నాయి సర్వీస్ నవ్ మీద అనేటువంటిది కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈ సాటర్డే డెమాన్స్ట్రేషన్ అనేటువంటి డెమో అని పెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి అండ్ ఎవరైనా కొత్తగా ఆలోచన చేసి సరే నేను కొత్తగా సర్వీస్ నవ్లోకి రావాలనుకుంటున్నాను లేదా ఐటీలోకి రావాలనుకుంటున్నాను కొత్తగా అన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మన స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఏదైతే మన వర్షిత ఆన్లైన్ కోర్సెస్ .in అనేటువంటి వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫ్రీగానే ఉంటుంది. ఆ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోగానే నేను మీకు ఏదైతే క్లాస్ లింక్ ఉంటుందో అది పంపిస్తాను. క్లాస్లోకి అటెండ్ కండి. క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత ఈ సెషన్ కూడా ఎలా ఉంటుంది అంటే నేను క్లియర్ అండ్ క్లారిటీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులోనే ఉంటుంది. మనకు ఎవరైతే నాకు సార్ ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది అంత ఫ్లూయెంట్గా రాకపోవచ్చు, నేను ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోవచ్చు అనుకున్నా కూడా పర్లేదు. మీరు సెషన్ అటెండ్ కండి. దీనికి అటెండ్ కావడానికి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా ఎవరైతే ఇప్పుడు నా వీడియో చూస్తున్నారో వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే బిలో గ్రాడ్యుయేషన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అది
ఐటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయితే కాకపోవచ్చు. ఎందుకంటే ఐటీలోకి రావడానికి మినిమం గ్రాడ్యుయేషన్ అనేటువంటిది మనకు ఉండాలి. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా లేదా ఏదైతే బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఏది కంప్లీట్ చేసినా పర్లేదు, మినిమం గ్రాడ్యుయేషన్ అనేటువంటిది సో మీకు ఉంటే సరిపోతుంది. మీరు ఈ సెషన్ అటెండ్ అయిపోండి. అటెండ్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో సర్వీస్ నౌ అంటే ఏంటి, ఎలా ఉంటుంది. అండ్ ఇంకొకటి, సరే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఈ డెమో సెషన్ అనేటువంటి అటెండ్ కావడానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓకే, బాగానే ఉంది. సో ఇదే వీడియోలో ఇంకొక కంటెంట్ కూడా మాట్లాడతాను. సో చాలామంది ఒక డౌట్ అయితే అడిగారండి. ఏమని అంటే, సరే సర్వీస్ నౌ నేర్పిస్తారు కదా సార్ మీరు, ఓకే నేర్పించండి, ఓకే బాగానే ఉంది, అంతా ఓకే. సరే మరి మీరు ఎలా నేను ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు, అసలు ఏంటి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేటువంటి దాన్ని సో చాలామంది అడగడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో ద్వారా నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటాను. కానీ సో ఈ వీడియో రూపంలో ఏంటంటే ఒకవేళ కనుక మీరు నన్ను రీచ్ కాలేకపోయినా కూడా నేను మీకు ఆన్సర్ అనేటువంటిది ఇస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే సర్వీస్ నౌ ట్రైనింగ్ ఏదైతే ఉందో, సర్వీస్ నౌ ట్రైనింగ్ అనేటువంటిది 50 సెషన్స్ ఉంటాయండి. సో 50 సెషన్స్ అనేటువంటిది డైలీ 1 అవర్ సెషన్ ఇస్తాను. మన ట్రైనింగ్ యొక్క మెథడాలజీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఎవరైతే సెషన్స్లో అటెండ్ అవుతారో ఆ సెషన్స్లో అటెండ్ అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. మాట్లాడడం ఛాన్స్ ఏంటి అంటే, ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, సపోజ్ ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టూడెంట్ ఉన్నారు, ఒక 100 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి క్లాస్లో. సో క్లాస్లో 100 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే, సపోజ్ ఒక టీచర్ కానీ లేదంటే ట్రైనర్ కానీ ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో అనుకోండి, సడన్గా ఒక స్టూడెంట్ లేచి అడగడానికి ఛాన్స్ ఉంటుందా, అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అంటే మోస్ట్లీ లేకపోవచ్చు అనే చెప్పవచ్చు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్లో అడిగే వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారు అంటే, సో ఇంతమందిలో నేను అడిగితే ఏమనుకుంటారో అనేటువంటి డైలమా ఎవరికైనా ఉంటుంది, అవునా కదా. సో మేబీ ఈ మాత్రం తెలియదా అని అంటారేమో. సో ఇప్పుడు ఆ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో 100 మెంబర్స్ చెప్పేటప్పుడు మనం మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందనే విషయం సో క్లియర్ అండ్ క్లారిటీగా ఒక డైలమాలో ఉంటారు. అదే మీకు సో 5 to 10 మెంబర్స్ ఉన్నటువంటి క్లాస్ రూమ్ అనుకోండి, ఏదైనా బ్యాచ్ అనుకోండి, సో మీరు డైరెక్ట్గా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడవచ్చు, అడగవచ్చు, సార్ నాకు ఇది రావట్లేదు, సో ఇక్కడ నాకు డౌట్ ఉంది అనేటువంటి క్లారిటీ ఇవ్వచ్చు. సో అటువంటి సెషన్స్ని నేను కండక్ట్ చేస్తాను. ఏంటి ఇక్కడ సో మినిమల్గా పెట్టుకొని ఏంటి అంటే, మినిమంగా ఎవరైతే సెషన్స్లో అటెండ్ అవుతారో ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, సో సెషన్స్లో వాళ్ళు క్లాస్ విన్న తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాననుకోండి, ఆ అసైన్మెంట్ అనేటువంటి ఎంతవరకు కంప్లీట్ చేశారు ఏంటి అనేటువంటిది క్లియర్ అండ్ క్లారిటీగా మాట్లాడుతూ ఉంటాను. ఆ సెషన్స్ మాత్రమే నేను కండక్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆ సెషన్స్ వల్ల ఏమవుతుంది అంటే, వచ్చిన ఒక్కరిద్దరైనా కూడా ప్రాపర్గా నేర్చుకోగలుగుతారు. అండ్ వాళ్ళకు ఒక డౌట్ వచ్చిందనుకోండి, అంతెందుకండి మీరు స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైనా కాలేజీలో ఉన్నారనుకోండి, సపోజ్ ఇంజనీరింగ్ కాలేజీలోనో లేకుంటే ఏదో కాలేజీలో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు, ఒక సెమినార్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేచి అడగాలంటే కొంచెం భయపడతారు. ఎవరైనా అంతే, ఆ స్టేజ్ ఫియర్ కానీ లేదంటే అందరూ నన్ను చూస్తారనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అదే మనకు పక్కన ఎవరైనా ఫ్యాకల్టీ కానీ లేదంటే పక్కన కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళని అడగడానికి సో ఈజీగా అడుగుతారు డౌట్. ఎందుకు అంటే రీజన్ అదే. సో మనం 100 మెంబర్స్ ఆఫ్ ఉన్నప్పుడు ఏంటి అంటే, 100 మెంబర్స్ ఉన్నప్పుడు మనం డైలమాలో ఉంటాం, అడగాలా లేదా అనేటువంటి క్వశ్చన్. అదే ఒకరిద్దరు ఉన్నప్పుడు మనం మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. అటువంటి సెషన్సే, ఒకరిద్దరు ఉండేటువంటి సెషన్స్ ఏ విధంగా మీకు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మీరు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందో అటువంటి సెషన్స్ నేను కండక్ట్ చేస్తాను. మినిమల్గా చాలా చాలా తక్కువగా స్ట్రెంత్ ఉండేటువంటి సెషన్స్ నేను పెడతాను. కారణం ఏంటి అంటే, ఇటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సెషన్స్ అనేటువంటిది అండ్ రన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మెయిన్గా వచ్చేసి ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ అనేటువంటి 100% కావాలా. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ఫర్దర్గా జాబ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, ఇది నేర్చుకోలేదు, సో ఇది నాకు రాలేదు అనేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు. మళ్ళీ ఇది మనకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత, సార్ ఇక్కడ నాకు ఈ జాబ్లో ఒక రకంగా డిఫరెంట్ అనేటువంటిది కనబడుతుంది, మీరు చెప్పింది ఒక రకంగా ఉండేటువంటిది కాస్త ఉండకూడదు. అంటే ఎలా చెప్తాను అంటే, సెషన్స్ అనేటువంటి మొత్తంగా కూడా మీకు రియల్ టైంలో కనుక మీరు జాబ్ చేస్తుంటే ఎలా ఉంటాయో అటువంటి సెషన్స్ని నేను కండక్ట్ చేస్తాను. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మీరు కావాల్సింది ఏంటి, మీరు సర్టిఫికేషన్స్ అవన్నీ పక్కకు పెట్టండి. సో మీకు కావాల్సింది ఏంటి, రేపు పొద్దున మీరు కంపెనీలోకి వెళ్ళేసి జాబ్ చేసేటట్టుగా ఉండాలి. సో జాబ్ చేసేటట్టుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ జాబ్లో ఏదైతే ఉంటుందో అదే మీరు నేర్చుకుంటేనే మీకు జాబ్ అనేటువంటి ప్రాపర్గా చేయగలుగుతారు, అవునా కదా. సో ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొకటి కూడా చెప్తాను మీకు.
ఏంటి అంటే సో మనం ఏదైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ అనేటువంటిది ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాయి కంపెనీస్ అనేటువంటిది, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది ఎలా వస్తున్నాయి. సో కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూస్ అనేటువంటిది మనం అటెండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది వస్తూ ఉంటాయి, మనం వింటూ ఉంటాం క్వశ్చన్స్ అనేటువంటిది. సో అంతెందుకండి, 1-2 ఇంటర్వ్యూస్ అటెండ్ కాగానే మనకు తెలిసిపోతుంది. థర్డ్ ఇంటర్వ్యూలో సో ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగినటువంటి ఏదో ఒక క్వశ్చన్ రిపీట్ అయింది ఇక్కడ అన్నారనుకోండి, ఓకే అంటే దాని మీద నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా థర్డ్ ఆర్ ఫోర్త్ ఇంటర్వ్యూ అనేటువంటిది నేను సక్సెస్ కావచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటారు, అవునా కాదా. అండ్ కొంతమందికి ఎలా అంటే వర్క్ అంతా చేయగలుగుతారు, ఇంటర్వ్యూస్లో అటెండ్ కావడానికి, ఇంటర్వ్యూస్లో మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా ఏమవుతాయంటే మీకు ఆ భయం పోతుంది ఇంటర్వ్యూస్ మీద. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది కూడా మన ట్రైనింగ్ సెషన్స్లో ఇవ్వడానికి సో నేను రెడీగా ఉన్నాను. సరే ఎనీవే, ఇవన్నీ మీరు సెషన్స్లోకి వచ్చిన తర్వాత క్లియర్ అండ్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా ఉంటాయి సెషన్స్ అనేటువంటిది, ఎలా ఉంటాయి ఏంటి, నేను ఏం చెప్పబోతున్నాను, సో ఫర్దర్గా మీరు సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవుతారు, ఏం చేస్తారు అనే మొత్తాన్ని కూడా నేను మీకు ఈ సాటర్డే రోజు కండక్ట్ చేసేటువంటి సెషన్లో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే మన వర్షిత ఆన్లైన్ కోర్సెస్ .in అనేటువంటి వెబ్సైట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, www.varshita online courses.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు రిజిస్టర్ ఫ్రీ డెమో అనేటువంటిది ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేను మీకు ఏదైతే క్లాస్ లింక్ ఉందో మీకు పంపిస్తాను. సో క్లాస్లో అటెండ్ కండి. సో తెలుసుకోండి అసలు ఏంటి సర్వీస్ నవ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, సో మీకు సూట్ అవుతుందా లేదా అనేటువంటి క్లారిటీ కూడా ఆ రోజు మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అనేటువంటిది నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి, సో మీరు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, డెఫినెట్లీ నేను కామెంట్స్కి ఆన్సర్ ఇస్తాను. ఈవెన్ మీరు సర్వీస్ను నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకు కూడా డెమో ప్రాజెక్ట్స్ అనేటువంటి మన ఛానల్లో ఉన్నాయి. సో దానికోసమైనా కూడా మీకు డెమో ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. డెఫినెట్లీ మీకు వాళ్ళకు కూడా ఆన్సర్ అయితే ఇచ్చేసి మీకు డెమో ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మీకు గైడ్ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.